విశాఖలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం చివరకు విషాదంగా ముగిసింది. వెడ్డింగ్ షూట్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కళ్యాణ్ హత్యకు గురయ్యాడు. ఈ నెల 26న వెడ్డింగ్ షూట్ ఉంది అని సాయి పవన్ కు కొందరు వ్యక్తులు మెసేజ్ చేశారు. ఇంటి నుంచి వెళ్లిన సాయి పవన్ తిరిగి రాకపోవడంతో ఫిబ్రవరి 29న తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో సాయి పవన్ హత్యకు గురైనట్లు తెలిసిందే. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సాయి పవన్ కళ్యాణ్ వాడుతున్న ఖరీదైన కెమెరా కోసమే హతమార్చారా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం చివరకు విషాదంగా ముగిసింది. వెడ్డింగ్ షూట్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కళ్యాణ్ హత్యకు గురయ్యాడు. ఈ నెల 26న వెడ్డింగ్ షూట్ ఉంది అని సాయి పవన్ కు కొందరు వ్యక్తులు మెసేజ్ చేశారు. ఇంటి నుంచి వెళ్లిన సాయి పవన్ తిరిగి రాకపోవడంతో ఫిబ్రవరి 29న తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల దర్యాప్తులో సాయి పవన్ హత్యకు గురైనట్లు తెలిసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సాయి పవన్ కళ్యాణ్ వాడుతున్న ఖరీదైన కెమెరా కోసమే హతమార్చారా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, అసలు హత్యకు గల కారణాలేంటి, ఎవరు చేశారు, దీనికి సంబంధించి ఏమంటున్నారు పోలీసులు? నీలిమ అభం శుభం తెలియని ఒక 23 సంవత్సరాల యువకుడిని దారుణంగా హతమార్చారు. అయితే వివరాలకు వెళ్ళినట్లయితే ఫోటోషూట్ వెడ్డింగ్ షూట్స్ అని తీసుకున్న ఒక ఫోటోగ్రాఫర్ ని ఫోటోషూట్ నిమిత్తం బుక్ చేశారు. అదేవిధంగా ఆయన ఫోన్ ఆ సమయంలో పనిచేయడంతో మెసేజ్ పెట్టారు. ఇలా తూర్పుగోదావరి జిల్లాలో వెడ్డింగ్ షూట్ ఉంది, తీయాలని చెప్పడంతో ఆశగా ఆయన వెంటనే దానికి ఫోన్ చేసి వెంటనే ఆయన వెళ్ళడం జరిగింది. ఇదంతా ఈ గత నెల 26వ తేదీన జరిగింది. అయితే ఫోటోషూట్ కు వెళ్ళిన అతని నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు కూడా కనీసం ఎక్కడున్నాను ఏంటున్నాను అనేది సమాచారం కూడా లేకపోవడంతో వెంటనే వాళ్ళు గత 3 రోజులుగా అంటే 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా వాళ్ళు ఫోన్లు చేయడం కొనసాగించారు. అయితే తన అబ్బాయి సాయి పవన్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో వెంటనే సమీపంలో పిఎంపాలెం పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు కూడా 29వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసి సాయి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడంటూ కూడా పోలీసులు దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు. అయితే మొత్తం వివరాల్లోకి వెళ్ళేటైతే ఏదైతే సాయి పవన్ కళ్యాణ్ పెట్టిన ఫోటో, కార్ ఫోటో కావచ్చు, అదే విధంగా ఏదైతే తన సెల్ కి మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ ఆధారంగా పోలీసులు దీన్ని మొత్తం దర్యాప్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో తాను ఎవరైతే సాయి పవన్ కళ్యాణ్ హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే సాయి పవన్ కళ్యాణ్ ఎందుకు హతమార్చాల్సి వచ్చింది అనే కోణంలో కూడా తూర్పుగోదావరి పోలీసులు అదేవిధంగా పిఎం పోలీసులు కూడా మొత్తం సంయుక్తంగా దీనిపై దర్యాప్తు చేయగా, అయితే తన వద్ద కాస్ట్లీ కెమెరా ఉన్న నేపథ్యంలో దానిపైన గతంలో 2-3 సార్లు మాట్లాడిన జరిగిందా ఇదే కోణంలో హతమార్చారన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ సాయి పవన్ గ్యాంగ్ కి ఇప్పుడు ఎవరైతే హతమార్చారో వాళ్ళ గ్యాంగ్ కి ఏమైనా గతంలో గొడవలు కానీ లేకపోతే వారిద్దరి మధ్య ఘర్షణలు కానీ ఏమున్నాయి కోణంలో పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేస్తారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ సాయి పవన్ కళ్యాణ్ హతమార్చడం పైన ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అయితే లేదు. పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తారు. ఖరీదైన ఆ కెమెరా కోసమే హతమార్చారా అనేది కూడా పోలీసులు దీనిపైన దృష్టి సారించాల్సి ఉంది. మరోపక్క ఆ కెమెరాకు సంబంధించిన కిట్ కావచ్చు, కెమెరా కావచ్చు, ఎవరైతే ఇప్పుడు అనుమానితుడిగా భావిస్తున్న ఈ కేసులో తన తండ్రి వద్దే లభ్యం కావడంతో దీనిపైన పోలీసులు ఏదైతే దృష్టి సారించారో అది పక్కగా ఆ కాస్ట్లీ కెమెరా కోసం హతమార్చారు అనేది మాత్రం పోలీసులు ఇప్పటి వరకు దానిపైన నిర్ధారిస్తున్నారు. నీలిమ. థ్యాంక్ యూ సతీష్.